చూస్తే పాత రోజులే కొంచెం బెటరా అన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదో ఒక మార్పు రావాలి, నిజంగా జాతులకు ఒక బాగు జరగాలి అని చెప్పేసి అని చాలా ఆశించడం జరిగింది. కాకపోతే పెనం మీద పోయి పొయ్యిల పడ్డట్టుగా మేమే చేస్తాం, చరిత్రలో నిలిచిపోతాం, కులగండ మా చేతిలోనే అవుతుంది అని చెప్పేసి అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి మరి ఈ సమాధానం చెప్పాల్సిన ఖచ్చితంగా ఆయన ఈ సమాధానం చెప్పాలి. 2014 లెక్కలకి ఇప్పటి లెక్కలకి ఒక జంట కొత్తగా పెళ్లి చేసుకుంటే ఆలింటనో 2 4 అవుతారు. అటువంటి ఇంత పెద్ద రాష్ట్రంలో 2014కి ఇప్పటికీ సంఖ్యను పూర్తిగా తగ్గించేసి బీసీలు లక్షల తేడాలో చూపించేసి అగ్రవర్ణాలను మాత్రము పర్సెంటేజ్గా పెంచుకుంటూ మరి ఇటుపక్క అటుపక్క కూర్చున్నటువంటి ఆ కురు వృద్ధులు, ఆ కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధులు ఇంకెన్నాళ్ళు మీరు ఇంకా సచ్చేదాకా కూడా నాకు తెలిసి చచ్చిపోయినా కూడా మీ ఆత్మ ఇంకా పదవుల పైన ఉంటట్టుంది. ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా పాలిస్తారు, ఇంకెన్ని సంవత్సరాల విధంగా బీసీలను మోసం చేస్తారు. ఒకసారి మన బీసీ జాతులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే బీసీల లెక్కలు తీస్తాం, రిజర్వేషన్ పెంచుతామని అంటే స్వాగతించినాం. కానీ ఇప్పుడు బీసీల గొంతులు కోస్తాం అని చెప్పేసి అంటే మాత్రం ఊరుకునేది లేదు బిడ్డ. ఖచ్చితంగా గాంధీ భవన్ ముట్టడిస్తాం. ఒక్కొక్కరిని ఎవరైతే ఈ బీసీల లెక్కలు తక్కువ చేయడానికి ముందుకొచ్చారో, వెనకెంబడి కుట్రలు పన్నారో వాళ్ళందరినీ గల్లా బట్టి మరి మాట్లాడతాం. ఎందుకంటే ఇది మా హక్కు, మీరిచ్చే బిచ్చం కాదు. ఎన్నాళ్ళు ఇంకా మోసపోవాలి? ఇంకా వచ్చేది మొత్తం బీసీల రాజ్యం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి బీసీనే ముఖ్యమంత్రి కూడా అవుతాడు. ఎట్టి పరిస్థితుల మీ ఆటలు ఇంకా సాగవని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. ఈ విధంగా వీళ్ళపైన ఇంకా కూడా మనము నమ్మి వీళ్ళకి నిజంగా ఓట్లేస్తే మనల్ని మనం మోసం చేసుకుంటూ అవుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ కానీ ఏ విధంగా మనం బుద్ధి చెప్పాలి, ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. నిజంగా కాస్తో కూస్తో అప్పులో ఇంకేమైనా అయినేమో కానీ ఓ 10 ఏళ్ళు జర రాష్ట్రం కొంచెం అభివృద్ధి దశలో ముందుకు పోయింది గతంలో. ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి సంవత్సరం అయిపోయిందని సెలబ్రేషన్లు అవుతున్నాయి, ఇంకేదో సాధించినామని సెలబ్రేషన్లు అవుతున్నాయి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని అంటారు. ఎవరి ఖజానాకు పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఏం పాలన అవుతుంది, ఏం లెక్కలు? ఒక నిర్మాణాత్మకమైనటువంటి లెక్కలే చేయలేదు. ఒక ఇంటికి వచ్చి ఎవరైతే సర్వే చేయడానికి వచ్చారో వాళ్ళకి అసలు అవగాహనే లేకుండే, అవగాహన లేదు, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేదు. అటువంటి వాళ్ళు వచ్చి లెక్కలు రాసుకుంటా పోతే మేము ఎంతమంది అంటే అంతమంది లెక్క, మేము ఏ కులం అంటే ఆ కులం అని లెక్క. ఇక్కడ చెప్తున్నారు, ఊర్లలో చెప్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు, పక్కన ఇంకో కాన్స్టిట్యున్సీలో ఇల్లు ఉంటే అక్కడ చెప్తున్నారు. ఇదా లెక్కలంటే? గతంలో లెక్కలు చేసినప్పుడు దేశ విదేశాలకు వెళ్ళి వచ్చిర్రు, ఒక్కటే రోజులో ఒక్కటే పూటలో దెబ్బకు వచ్చింది. కాకపోతే అప్పుడున్న పెద్ద మనిషి లెక్కలు బయట తీయలే. కానీ ఇప్పుడు అవసరం పడుతున్నాయి ఆ లెక్కలు కూడా. అంతే, నిర్మాణాత్మకమైనటువంటి సర్వే జరగలేదు. జరిగిన దానిపైన కూడా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. కురువృద్ధులు కాంగ్రెస్ పార్టీలో ఆ జానారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు ఇంకా భ్రష్టు పట్టిస్తారు. పాలన మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. 5 ఏళ్ళు నచ్చినా నచ్చకున్నా మీరు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకు ఏమైనా మంచి చేసి చరిత్రలో మిగిలిపోతారా, లేకపోతే ఈ విధంగా దుర్మార్గులో ఉండి చరిత్రహీనులుగా మిగిలిపోతారా అనేది కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గారు పూర్తి ఆలోచన చేయాలి. మీ అధిష్టానంకి ఒక లెక్క ఉంది, పాపం రాష్ట్రంలో మేమేదైనా చేయాలి అని చెప్పేసి అని, మీకు ఒక లెక్క ఉంది, ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవాలి అని. ఏదో ఒకటి మీరే తేల్చుకోవాలి. దీనిపైన బీసీ జాతి పూర్తిగా ఆలోచన చేయాలి. వీళ్ళకి రాబోయే ఎలక్షన్స్లల్లా చెప్పుతో కొట్టినట్టు చెంపపెట్టులాగా రిజల్ట్ చూపిస్తే కానీ అర్థం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.